ఈ ఉలవకట్టు చేయడం నేర్చుకున్నది మాత్రం నేనైతే మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. ఆవిడ చాలా టేస్ట్‌గా చేస్తారు. ఉలవకట్టులోకి పులుపు అనేది ఎక్కువే ఉండాలి. చింతపండు కడిగి గిన్నెలోకి వేసుకొని, నీళ్లు వేసుకొని, 2 టమాటాలు వేసుకొని పిసికి, పిప్పన్నీ తీసి పక్కన పడేసి, ఉలవపిండి వేసుకొని, టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని, చేత్తో ఉండలైతే లేకుండా చక్కగా కలిపి పక్కనుంచుకోవాలి. గిన్నెలోకి ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు, దంచుకొని వెల్లుల్లి, కట్ చేసుకుని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకొని అయితే తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత కలిపి ఉంచుకున్న ఉలవపిండి నీళ్లు వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఉడికించుకోవాలి. ఇగోండి ఉలవపిండి ఉడికింది అని తెలియడానికైతే గరిటతోనైతే ఉలవకట్టు తీస్తే తీగలాగా రావాలి. అప్పుడే ఉడికినట్టండి, దగ్గరకు అవుతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.